ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. ది నేచర్ ఆఫ్ హిస్టారిక్ ఆస్ట్రాలజీ చదువుకుంటున్నాం మనం మెయిన్ రాశి గురించి. ఇందులో మనం లాస్ట్ మనం చదువుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆర్థడాక్స్గా మెయిన్ రాశి నడుపుతున్నటువంటి గ్రహములు ముఖ్యంగా గురువు, బుధుడు. హిస్టారిక్గా మీరు చూసుకున్నప్పుడు ఒకటి యముడు, ఇంకొకటి చంద్రుడు, భూమి, నాలుగో దానికి వచ్చేటికి మనకి శుక్రుడు. వీళ్ళు నలుగురు మనకి హిస్టారిక్ ప్లానెట్స్ అని చెప్పారు. సో ఇందులో మనం ఆర్థడాక్స్గా ఉన్నటువంటి ప్లానెట్స్ అంటే ఈ రెండు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు వీటిని నడుపుతున్నటువంటి మ్యూటబుల్ క్రాస్కి. నాలుగు మ్యూటబుల్ క్రాస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ ఆస్పెక్ట్స్ని నడుపుతున్నటువంటి గ్రహములు ప్రధానంగా బుధుడు, గురుడు. సో రెండింటి విషయాలు ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటి విషయాలు మనం క్రితంసారి మనం చదువుకున్నాం. ఇప్పుడు మనం హిస్టారిక్గా ఈ ప్లానెట్స్ ఇవి ఎలా మనని ఇది చేస్తున్నాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు చదువుకోబోతున్నాం మనం. Through Venus, under the power of mind, transmuted into wisdom through the instrumentality of love. శుక్రుడు మనలో ప్రేమ అనేటువంటి దాని ద్వారా మనని చక్కగా ట్రాన్స్మ్యూట్ అయ్యేటట్టుగా మనం చేస్తుంటాడు. అంటే ప్రేమ అనేటువంటి ద్వారా జీవుల్లో ప్రేమ అనేటువంటిది కల్పించి శుక్రగ్రహం వాడు ఉన్నటువంటి స్థితి నుంచి ఉత్తమైనటువంటి స్థితికి వాడు తెలియకుండా వాడు మార్పు చెందేటువంటి రహస్యాలన్నీ కూడా ప్రేమ ద్వారా అందివ్వబడుతుంటాయి. ప్రేమ అనేటువంటి ద్వారానే ఉత్తమైనటువంటి రహస్యాలు తెలియబడతాయి. ప్రేమ అనేటువంటి ద్వారానే శుక్రుడు సర్వజీవుల్ని ఒక సనాతనమైనటువంటి మార్గంలోకి ఇనిషియేట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఏమన్నారంటే వీనస్ అన్నారు. అండర్ ద పవర్ ఆఫ్ మైండ్ ట్రాన్స్మిటెడ్ ఇంటూ విజ్డమ్ త్రూ ద ఇన్స్ట్రుమెంటాలిటీ ఆఫ్ లవ్. ప్రేమ అనేటువంటిది ఉంటేనే విజ్డమ్లోకి ఓపెన్ అప్ అవ్వగలరు. ప్రేమ లేకుండా విజ్డమ్ అందుతుంది అంటే అది విజ్డమ్ అందదు ఎక్కువగా. అందుకే సెకండరీ ఆస్పెక్ట్ లవ్ విజ్డమ్ అన్నారు. ప్రేమ బాగా మనం పెంచుకోవాలి. ప్రేమ అనేటువంటిది ఉంటేనే మనం విజ్డమ్లోకి వెళ్ళగలుగుతాం. లేదా నాలెడ్జ్ ఉంటుంది, జ్యోతిష్యం వచ్చు, లేదా ఇంకా హోమియోపతి వచ్చు, లేదా పామిస్ట్రీ వచ్చు, లేదా హోరాశాస్త్రం వచ్చు, ఇంకేవో వచ్చు. కానీ ప్రేమ అనేటువంటిది లేదనుకోండి, ఇవన్నీ దేనికి ఇచ్చారు ఏంటి వీటి యొక్క అంతరాస్యాలు తెలియకుండా ఉండిపోతాడు జీవుడు. అది ఇబ్బంది అనమాట. అందు గురించి ప్రేమ అనేటువంటిది బాగా చక్కగా వీనస్ ప్లానెట్ జీవుల్లోకి అందిస్తూ ఉంటారు. టు ద మూన్ అండర్ ద బాండేజ్ ఆఫ్ ఫామ్ in order through form experience to ensure release and the uplift of matter in Vulcan. సో మూన్ ఆర్ వల్కాన్ దీని ద్వారా మనకి బాండేజ్ ఆఫ్ ఫారం నుంచి వీడు రిలీజ్ అయ్యి చక్కగా దీని నుంచి సూక్ష్మీకరణం చెందడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా కూడా మనకి చంద్రుడి నుంచి మనకి అందివ్వబడుతూ ఉంటుంది. గురించి పూర్ణిమ నుంచి అమావాస్య సూక్ష్మత్వం పొందడానికి సంబంధించినటువంటి మార్గం కనుక అండర్ ద బాండేజ్ ఆఫ్ ఫార్మ్ ఇన్ ఆర్డర్ త్రూ ఫార్మ్ ఎక్స్పీరియన్స్ through farm experience to ensure release and the uplift of matter. సో ఫారంలో ఉండగానే వీడు ఫారం నుంచి రిలీజ్ అవ్వడానికి కావాల్సినటువంటి లేదా ఫారం వీడిని బంధించకుండా దాని నుంచి సూక్ష్మత్వం పొందడానికి కావాల్సినటువంటి
రహస్యాలన్నీ కూడా చంద్రుడి ద్వారా వీడికి అందుతూ ఉంటాయి. అందు గురించి చంద్రుడు వీడికి ఎస్ట్రాటరిక్గా చెప్పారు ప్లానటరీ ఆస్పెక్ట్ మీన రాశికి. తర్వాత భూమి ద్వారా వీడికి జరిగేటువంటి విషయాలు ఏంటంటే, under the influence of planetary experience, which is different to individual experience, in order to transmute his personal consciousness into group awareness. వీడు భూమి వీడికి ఏం చేస్తుందంటే వీడికి ప్లానటరీ ఎక్స్పీరియన్స్ అందిస్తుంటుంది. అది భూమి వీడికి ప్లానటరీ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. ఇండివిజువల్ కాన్షియస్నెస్ కన్నా ప్లానటరీ ఎక్స్పీరియన్సెస్ కొంచెం హయ్యర్ పాయింట్. అంటే ఈ భూమి తన ఎక్స్పీరియన్స్ అంటే ఒకటి ఉంటుంది కదా భూమి మీద, ఆ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్గా ప్లూటో వాడికి అందిస్తుంది. ఇది దీని యొక్క అంతర్రహస్యం. అంటే ఇప్పుడు ఒక చిన్న బిజినెస్ మ్యాన్ వాడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లాంటి వాడు. సో పెద్ద బిజినెస్ మ్యాన్ ఎర్త్ అయితే వీడు ఒక చిన్న బిజినెస్ మ్యాన్ వాడు వీడు మానవుడు. సో దానికి కావాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ అంతా కూడా వీడికి అందించేస్తుంది. అది భూమి వలన జరిగేటువంటి ఉపదేశం మీన రాశి వాడికి. సో ఆ రకంగా మీన రాశికి భూమి అనేటువంటిది అందిస్తుంటుంది అంతర్రహస్యాలు, which is different to individual experience, to which transmit his personal consciousness into group awareness. తద్వారా వీడు తెలియకుండా వీడు ఏమవుతాడంటే గ్రూప్ గురించి పనిచేయడం, గ్రూప్ అవేర్నెస్గా ఉంటుండడం, గ్రూప్కై నేను గ్రూప్ తోటి లింకప్ అవుతూ ఉండడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. మీన రాశి తోటి ఇస్సాట్రిక్గా వీడు లింకప్ అయిన. సో ఆర్థడాక్స్గా లింకప్ అయినప్పుడు జూపిటర్ రాశి సహాయం చేస్తుంటుంది, జూపిటర్ గ్రహం. ఇస్సాట్రిక్గా లింక్ అయినప్పుడు భూమి యొక్క ఎక్స్పీరియన్స్ అంతా డైరెక్ట్గా వీడికి గైడ్స్లోనూ వీడి టెస్ట్ పేపర్లుగా వీడికి ఇచ్చేస్తుంటుంది. అదనమాట చాలా హైయెస్ట్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే త్రూ ప్లూటో యముడు, అండర్ ద డిస్ట్రాయింగ్ పవర్ ఆఫ్ డెత్ ఆఫ్ డిజైర్, డెత్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ ఆఫ్ ఆల్ విచ్ హోల్డ్స్ హిమ్ బిట్వీన్ ద పేస్ ఆఫ్ ఆపోజిట్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద ఫైనల్ లిబరేషన్. పేస్ ఆఫ్ ఆపోజిట్స్లో వీడిని కిందకి లాగేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వీడికి అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది ఇచ్చేటువంటిది ప్లూటో. డెత్ ఆఫ్ డిజైర్, వీటిలో కోరికలన్నీ నశించిపోతాయంటే ఏంటి నీకు ఏది కావాలంటే నాకు ఏం అక్కర్లే అంటాడు. ఆ స్థితి ఇవ్వగలిగేది కేవలం మీన రాశి. భూమి మీద వీడి జీవుడిగా ఉంటూ ఉండగానే వీడి చుట్టూతో, ఉదాహరణకు సూపర్ మార్కెట్లో ఉంటుంటే వస్తువులన్నీ వీడి చుట్టూతో ఉంటాయి, నాకు ఏది అక్కర్లేదంటే మనస్ఫూర్తి వీడు అనగలిగేటువంటి స్థితి వీడికి అందించేటువంటిది మీన రాశి. ఏది వద్దనేటువంటి స్థితి నాకు ఇచ్చేటట్టు చేయండి అని అడగడం కూడా ఒక కోరికే అని చెప్పి భాగవతంలో చెప్తారు. మోక్షము అనగా ఏది అక్కర్లేనటువంటి స్థితి. మోక్షమునకై పనిచేసేటువంటి వాడు కూడా మోక్షం గురించి కోరుతున్నవాడు అవుతున్నాడు. అందులో అది కూడా బంధానికే కారణం అని చెప్పేస్తారు వాడు. సహజంగా ఏమీ అక్కర్లేనటువంటి స్థితిలో వీడు ఉంటారు. ఇక క్వాంటిటీ తీసుకోండి సార్ అంటారు వాడు, సారీ థ్యాంక్ యూ అంటారు. ఆ స్థితి వీడికి అందించేటువంటిది మీన రాశి. కనుక మీన రాశి లగ్నంగా కానీ మీన రాశిగా పుట్టినటువంటి వాళ్ళకి కానీ ఆర్థడాక్స్గా ఉన్నటువంటి ప్లానటరీ ఇంపాక్ట్స్ కొంత పనిచేస్తుంటాయి. అంటే ఏంటి, జూపిటర్, మెర్క్యూరీ ఇవి కొంత పనిచేస్తుంటాయి, బుధుడు, గురుడు. ఒక సాధన అనేటువంటిది పరిపూర్ణత సిద్ధించుకుంటూ వెళుతున్నటువంటి వాళ్ళు ఈ 4 గ్రహాలు పనిచేస్తుంటారు. అది మీన రాశి వాడిది. అందు గురించి మీన రాశి వాడిని మీరు కొంచెం జాగ్రత్తగా స్టడీ చేస్తూ ఉండాలి. 6 planets therefore govern the mutable cross as far as humanity is concerned, and this is itself is significant, as 6 is the number of the great work of the period of manifestation, the number of the beast, which is the lower nature as far as man is concerned, and is all that which seeks to destroy the higher life, but also that which can be controlled and directed finally by the soul. The total is 6 planets. 6 planets ఈ మీన రాశి ద్వారా వ్యక్తం అవుతున్నాయి. 2 ఏమో ఆర్థడాక్స్, 4 ఏమో ఇస్సాట్రిక్. టోటల్ 6 planets. ఈ 6 planets మీన రాశి ద్వారా వ్యక్తం అవుతున్నాయి. 6 is a great number. సో 6 అనేటువంటిది వీడిని పుల్ చేసేటువంటి నెంబర్. ఇట్ పుల్స్ ఇట్. 6 అందుకని దాని అంటే ద బీస్ట్ అన్నారు. సో వీడిని పీరియడ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ is that number of the beast, which is the lower nature as far as man is concerned. So 6 is the lower nature. Number 6 is meant for the lower nature. Number 3 is meant for the higher nature. Number 6 is meant for lower nature. అంతే కదా.
6 డబుల్ ట్రయాంగిల్ వేసుకున్నప్పుడు 6 పాయింటెడ్ స్టార్ వేసినప్పుడు దట్ మీన్స్ వీటిలో లోవర్ నేచర్ అంటుంటుంది ఇది. తర్వాత 6 ఇస్ ద నెంబర్ ఫర్ ఆస్ట్రల్ ప్లేన్. సో ఇలాంటిదంతా ఉంటుంటుంది కాబట్టి ఈ బీస్ అంటే నేచర్ నుంచి దానికి సంబంధించినటువంటి నెంబర్ కాబట్టి దీని నుంచి వీడికి ఒక చక్కటి అప్లిఫ్ట్మెంట్ అనేటువంటిది ఇచ్చేటువంటిది మెయిన్ రాస్. అది చెప్తున్నారు ఇక్కడ. The significance of number enters into the science of esoteric astrology and numerology as it is firstly a branch of esoteric astrology. జ్యోతిష్యం చక్కగా తెలిస్తే మీకు న్యూమరాలజీ యొక్క రహస్యాలు ఇవన్నీ చక్కగా తెలుస్తాయి. న్యూమరాలజీ అది కూడా కొంచెం బాగా స్టడీ చేయాలండి. న్యూమరాలజీకి చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. నెంబర్ కాన్షియస్నెస్ అంటుంది. దీని గురించి మనం స్పిరిచువల్ ఆస్ట్రాలజీ గురించి చెప్పుకుంటున్నప్పుడు చాలాసార్లు మనం చెప్పుకున్నాం నెంబర్స్ ఇవన్నీ విషయాలు. సో ప్రతి దీనికి ఒక నెంబర్ అనేటువంటిది ఇచ్చారు మనకి. ప్రతి రాశికి ఒక నెంబర్ ఇచ్చారు. మనం మామూలుగా మేజర్ అంటే 1 ఇది కాదండి. అది కాకుండా వేరే నెంబర్స్ ఇచ్చారు మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో. ఆ నెంబర్ అనేటువంటిది ఫాలో అవ్వడం ఒకటి. తర్వాత ఇన్ జనరల్ మన లైఫ్లో ఒక నెంబర్ అనేటువంటిది మనకి ఒక సాధనకి ఇస్తారు. ప్రతివాడికి ఒక నెంబర్ ఉంటుంది. దట్ కెన్ బి నోన్ త్రూ హిస్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ త్రూ హిస్ నేమ్. యూ కెన్ కమ్ టు నో దట్ నెంబర్. ఆ నెంబర్ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయించుకోవాలి మనం న్యూమరాలజీ వారి ద్వారా. క్యాలిక్యులేట్ చేసినప్పుడు వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ని మనం ఎక్కువగా ధ్యానించడం లేదా ఆ గ్రహాలు మనం ఎక్కువగా ఇది చేసుకుంటూ ఉంటే మనకి చక్కటి అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది. అంటే కొన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే నెంబర్స్ ఆర్ ఓన్లీ 1 to 9. బాగా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 9 నెంబర్స్. మిగిలిన వీటి రిపిటేషన్స్. దీన్ని జే నెంబర్ ఉన్నా దీన్ని మల్టిప్లికేషన్గా మనం తీసుకున్నాం, దీన్ని ఎడిషన్గా తీసుకుంటాం. ఒక ఉదాహరణకి 34 వచ్చింది అనుకోండి, 3 + 4గా తీసుకుంటారు. కానీ 34 నెంబర్కి ఏ గ్రహం అలా ఉండదు. సో ఈ నెంబర్ అనేటువంటిది మనం తీసుకున్నప్పుడు న్యూమరాలజీలో ఈ నెంబర్కి చాలా సిగ్నిఫికెన్స్. పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. పాజిటివ్ నెంబర్స్ ఎక్కువగా వీడికి సాధనకి చక్కగా యూజ్ చేస్తుంటాయి. నెగిటివ్ నెంబర్స్ వీడు అవకాశం ఉన్నంతవరకు వీడు అవాయిడ్ చేయడం అనేటువంటిది మంచిది. నెగిటివ్ నెంబర్స్ ఒకవేళ వీడికి వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ నెంబర్స్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఈ రహస్యాలన్నీ కూడా మనకి చక్కగా న్యూమరాలజీలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ విషయాలన్నీ కూడా. పాజిటివ్ నెంబర్స్ ప్రధానంగా మనకి చెప్పబడినటువంటి ఏమిటంటే 3, 5, 6. ఈ 3 పాజిటివ్ నెంబర్స్. మిగిలినవి చాలా వరకు నెగిటివ్ నెంబర్స్ కింద చెప్పేశారు మనం న్యూమరాలజీ ప్రకారంగా. సో ఇవి ప్రధానంగా మనకి ఇక్కడ న్యూమరాలజీ అంటే చక్కగా తెలుసుకుంటే మనం ఈ ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ గురించి ఇంకొంచెం రహస్యాలు మనకి చక్కగా తెలియబడతాయి. ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ లవ్, మైండ్, ఎక్స్పీరియన్స్, ఫారం, హ్యూమన్ అండర్స్టాండింగ్, డెత్. ఈ 6 words. ఇవి చాలా మంత్రాలు, ఇవి రాసుకోండి. లవ్ ఒకటి, మైండ్ ఒకటి, ఎక్స్పీరియన్స్ ఒకటి, ఫారం, హ్యూమన్ అండర్స్టాండింగ్, డెత్. 6 words. These are the keynotes of the 4th creative hierarchy, the human kingdom, and they are embodied in the planetary influences which pour through these planets from their elite signs. సో ఈ 6 మంత్రాస్ లాంటివి ఇవన్నీ కూడా మెయిన్ రాశి ద్వారా మనకి భూమి మీదకి అందుతున్నాయి. త్రూ దేర్ ఎలైట్ సైన్స్ అన్నారు. ఇవన్నీ కూడా 4th క్రియేటివ్ హైరార్కీకి సంబంధించినటువంటివి. ఇవి వాటి యొక్క కొన్ని రాసుల ద్వారా ఈ 6 మంత్రాస్ ఇవన్నీ కూడా లైఫ్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటిది. అంటే లవ్, మైండ్, మీరు పదాలను ఒక్కొక్కటి మీరు ధ్యానం చేస్తే ఏరేకి ఎక్కడికి ఏంటి సంబంధం అన్నీ కూడా మీకు చక్కగా తెలిసిపోతాయి. వాటి గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోకర్లేదు మనం. అది లవ్, మైండ్, ఎక్స్పీరియన్స్, ఫారం, హ్యూమన్ అండర్స్టాండింగ్, డెత్. అది పదాలు. Through the activity of these forces which work at this stage, through the mutable cross, man is brought to a great crisis of polarization and to a point of basic change for which all the earlier and many changes have prepared him. Crisis of polarization. Through the activity of these forces which work at this stage, through the mutable cross, man is brought to a great crisis of polarization. ఈ మ్యూటబుల్ క్రాస్ ఫీల్డ్ని క్రైసిస్ ఆఫ్ పోలరైజేషన్ తీసుకొస్తుంది. అంటే ఏంటంటే మ్యూటబుల్ క్రాస్ ఫీల్డ్లో ఈ ఫారెన్ ఆస్పెక్ట్ నుంచి అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి అంతా చేస్తుంది. పర్సనాలిటీ
క్రాస్ ఏమిటంటే మ్యూటబుల్ క్రాస్. దాని నుంచి ఇప్పుడు సోల్ ఆస్పెక్ట్కి వెళ్తారు, దట్ ఈస్ ద ఫిక్స్డ్ క్రాస్. సో ఫారం ఆస్పెక్ట్, ఈ భౌతికత్వం, వీటి నుంచి అప్లిఫ్ట్మెంట్ చేసి ఇచ్చేటువంటి అంతా కూడా మ్యూటబుల్ క్రాస్. అందుకని దీన్ని ఏమన్నారంటే క్రైసిస్ ఆఫ్ పోలరైజేషన్ అన్న. అటువైపు పెడతావా ఇటువైపు పెడతావా, ఇది ఒక పెద్ద యుద్ధంలాగా ఉంటుంది వీడి జీవితంలో. దీని నుంచి వాడు దానికి వెళ్ళగలగాలి. ఏది క్రాస్ ఆఫ్ ఫిక్స్డ్ క్రాస్లోకి వెళ్ళడం. అందుకని ఇదంతా కూడా క్రైసిస్ ఆఫ్ పోలరైజేషన్ అన్న. ఆఫ్ బేసిక్ చేంజ్ ఫర్ విచ్ ఆల్ ద ఎర్లియర్ అండ్ మెనీ చేంజెస్ ఆఫ్ ప్రిపేర్డ్ హిమ్. వీటి నుంచి వీడు అప్లిఫ్ట్ అవ్వడానికి కావాల్సిన అంటే ఇదంతా కూడా మ్యూటబుల్ క్రాస్లో ఇది జరుగుతుంటుంది. ఇట్ ఈస్ దీస్ వర్డ్స్ ఆల్సో. ఇది మనం ఇది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అందు గురించి ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోగలం. మేన్ రాశి నుంచి ధనుసు రాశి, ధనుసు రాశి నుంచి తర్వాత ఇక్కడ ఇంకో రాశి, తర్వాత ఏమో అయినటువంటి కర్కాటక రాశికి, ఈ 4 రాశుల్లో వీడు ఎలా ప్రయాణిస్తాడు, మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు ఎలా వస్తాడు, మళ్ళీ మేన్ రాశికి ఎలా ఎండ్ అవుతాడు, ఇవన్నీ మనకు చెప్పేశారు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా పాయింట్ ఏమన్నారంటే మేన్ రాశి దీని ఏమన్నారంటే క్రైసిస్ ఆఫ్ పోలరైజేషన్ అని చెప్పి ఒకటే పడుతుంది ఇక్కడ చెప్పేసి మనకు ఆపేశారు. It is these words also which from a different angle govern the process undergone upon the path of discipleship and of probation. So, ఇవన్నీ కూడా అండర్గాన్ అపాన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ అండ్ ప్రొబేషన్, వీటికి సంబంధించినది ఇదంతా కూడా. The task of the disciple is to understand their significance in a practical and effective manner and to deal with the energies which these planets release, subordinating them to the energies released by the fixed cross upon which he stands, and thus increase their potency through occult combination. సో ఈ 6 planets వీడికి ఒక చక్కటి ఎనర్జీస్ అంటే వీడికి అందిస్తాం. సో ఎనర్జీస్ని చక్కగా వీడు తీసుకొని వీడు ఫిక్స్డ్ క్రాస్లోకి వీడు వెళ్ళాలి, అది జరగాలి. సో బేసిక్గా అందించేటువంటివి బుధుడు గురుడు, తర్వాత అందించేటువంటిది భూమి చంద్రుడు యముడు, తర్వాత 4వది వచ్చేటికి ఇది వీటిలో ఉన్నటువంటి వీనస్ శుక్రుడు. ఈ 4 ప్రధానంగా. సో ఈ 6 వీడికి ఫిక్స్డ్ క్లాస్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసి ఇస్తున్నాయి, అది తెలుసుకోండి అంటున్నారు. కాంబినేషన్ అన్నారు. It is by achieving intelligent and active response to the energies released and earlier mastered the experience of the mutable cross, and by relating them to the potencies let loose upon him while crucified upon the fixed cross, that he learns to prepare himself for the 12 great tests in all the creative 12 signs, for which the experience of the 2 crosses prepares him. సో ఎప్పుడైతే 2 క్రాసెస్ వీడిని అంటే ఫిక్స్డ్ క్రాస్లోకి వెళ్ళేటప్పటికి మ్యూటబుల్ క్రాస్లో ఉంటుంది వీడికి అక్కడ బంధాలుగా ఉండి అక్కడ రిలీజ్ అయిపోతాయి. ఇదివరకు కుటుంబం లేదా ధనము లేదా ఇల్లు ఇవన్నీ బంధాలుగా ఉన్నటువంటి ఫిక్స్డ్ క్రాస్లోకి వెళ్ళిపోయినప్పటికీ ఇవన్నీ లెట్ లూజ్గా ఉంటాయి, ఇవి బంధంగా నిలబడవు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్గా ఉంటాయి కానీ దానికి స్పెషల్ ఫోకస్ అక్కర్లేదు. అదే మనలాంటి వాడికి స్పెషల్ ఫోకస్ కావాలి. అమ్మో ఇల్లు లేదా కుటుంబం లేదా ఇదెట్లా అదెట్లా ఇవన్నీ చాలా ఫోకస్ కావాలి మనకు లైఫ్లో. ఎప్పుడైతే వీడు ఫిక్స్డ్ క్లాస్లోకి వెళ్తాడో అంటే ఏంటంటే సాధనలో ఒక్కొక్క మెట్టు వీడు ఎక్కుతూ వెళుతూ ఉన్నప్పుడు ఈ మ్యూటబుల్ క్రాస్కి సంబంధించిన అన్నీ కూడా వీడికి వదులైపోతూ ఉంటాయి. అవే వీడిని బంధించవు. చక్కగా అది ఉదాహరణకు వీడికి చక్కగా వివాహం అయింది, చక్కగా భార్య పిల్లలు కలగడం, ఆ పిల్లలు చక్కగా వాళ్ళ పాటి వాళ్ళు చక్కగా చదువుకోవడం, చక్కగా బుద్ధిగా ఉండడం, వాళ్ళ పాటి వాళ్ళు చక్కగా చదువుకుంటుండడం, టీచర్ల దగ్గర మంచి మార్కులు తెప్పించుకుంటూ ఉండడం, చక్కగా ఇదిగా ఉంటుండడం, చక్కగా ఈ రకంగా అలా ఆడిపోతుంది. వీడికి ఎక్కడ వాడు ఏ క్లాస్ చదువుతున్నాడు కూడా పెద్ద ఫోకస్ చేయక్కర్లేదు. ఉదాహరణకు ఒకటి చెప్తాను. ఉదాహరణ, మన ట్రస్ట్ సభ్యులు ఒకరు, ఆయన మన ట్రస్ట్లో చాలా సర్వీస్ చేస్తుంటారు. ఆయనతో ఒకసారి మాస్టర్ గారు ఏమన్నారంటే, నువ్వు నేను చెప్పినటువంటి పని నువ్వు చేస్తుంటూ నీ పిల్లల గురించి నువ్వు పట్టించుకోక్కర్లేదు. ఆయన అప్పటి నుంచి ఆయన వాళ్ళ ఫ్యామిలీ మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఏం లేదు. వాళ్ళు ఎంత ఇదంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, వాళ్ళ అబ్బాయి ఇంటర్ అయ్యాక ఆయన ఐఐటి ఎగ్జామ్ రాసిన విషయం కూడా ఆయనకు తెలియదు. అంత క్యాజువల్గా కనపడతాడు అబ్బాయి. ఐఐటి రాసాడు, బ్రహ్మాండ సెలక్షన్ వచ్చేసింది. ఆ అబ్బాయి చక్కగా స్టేట్స్లో అతను సెటిల్ అయిపోయాడు, చక్కగా ఇదిగా ఉన్నాడు, ఇద్దరు హాయిగా ఉన్నారు, ఫ్యామిలీ అంతా, వాళ్ళ పిల్లలు మనవాళ్ళు. ఎక్కడైనా అసలు ఫోకసే లేదు వాళ్ళ మీద. చక్కగా ఈయన ఎప్పుడు మాస్టర్ గారి సర్వీస్లోనే ఉండిపోయేవారు ఈయన అప్పటి నుంచి, మాస్టర్ గారు చెప్పినప్పటి నుంచి.
సో ఇదంతా కూడా ఒక వదులైపోతున్నాడు తెలియకుండా. బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయారు. వాళ్ళ అబ్బాయి అమ్మాయి అందరూ కూడా చాలా హాయిగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఈయన చక్కగా ఈ రోజుకి చక్కగా సేవ చేసుకుంటూ అలా ఉంటున్నారు. సో దట్ ఈస్ హౌ ఇది మ్యూటబుల్ క్రాస్ ఆ రకంగా వదిలిచ్చేస్తున్నట్టు వీడికి. ఫిక్స్డ్ క్రాస్లోకి వెళ్ళేవాడికి మ్యూటబుల్ క్రాస్లో ఉన్నటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీడికి వదులుగా అయిపోతుంది. ఏవి కూడా వీడికి బంధాలుగా నిలబడవు. Two crosses prepared him. Pisces governs the fate and hence the whole thought of progress, of attaining the goal, and the trading of the path of return has been the underlying spiritual revelation of the great cycle through which we are passing. So, Mendras ఏం చేస్తుంది? Governs the feet and hence the whole thought of progress. Feet అంటే ఏంటి? It is the thought of progress. లోవర్లో చెప్పినప్పుడు పాదాలు అని చెప్తారు. హయ్యర్ ఆస్పెక్ట్లో చెప్పినప్పుడు మెయిన్ రాశి ఏం సూచిస్తుందంటే వీటిలో ఉన్నటువంటి ఈ హయ్యర్ ఆస్పెక్ట్. సో షట్చక్రాల్లో ఈ పైనుంచి కింద దాకా వృశ్చిక రాశి దాకా కిందకు వచ్చేస్తాం మనం. మేషం నుంచి వృశ్చిక రాశి దాకా, ధనుసు నుంచి మీనం దాకా కింద నుంచి వెనుముకగా పైకి ఎగపాకినప్పుడు మేన్ రాశి వీడిలో ఉన్నటువంటి ఈ భాగాన్ని సూచిస్తుంది. దాన్నే పీనియల్ గ్లాండ్ అండ్ పిట్యూటరీ బాడీ అని చెప్పి కూడా చెప్తారు. సో ఈ రెండు యొక్క చిహ్నాన్ని మేన్ రాశి సూచిస్తుంది. దాన్నే రెండు దళ పద్మములుగా చెప్తారు. ఆజ్ఞాచక్రం అక్కడికి వచ్చేటికి అది మేన్ రాశి. దాన్ని గురువు యొక్క పాదములుగా చెప్తారు మన ప్రజ్ఞా విలాసంలో. సో గురువు యొక్క పాదాలని బాగా ఆశ్రయించినటువంటి వాడికి జ్ఞానం ఇక్కడ చక్కగా విచ్చుకుంటుంది. సో అది ఇక్కడ ఫీట్ అంటే విషయం వచ్చినప్పుడు ఏమని చెప్తున్నారంటే ద హోల్ థాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ అటైనింగ్ ద గోల్. వీడు ప్రోగ్రెస్కి సంబంధించినటువంటి అంతా కూడా మేన్ రాశి పాదాలు కదా. ఇప్పుడు ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏమిటి ఈ రహస్యాలన్నీ కూడా మేన్ రాసిస్తుంది. తర్వాత పాత్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ అటైనింగ్ ద గోల్ and the trading of the path of return has been the underlying spiritual revelation of the great cycle through which we are passing. వీడు సైకిల్ ఆఫ్ రిటర్న్ అంటే వీడు చక్కగా జరిగేట్టుగాను చక్కగా అది వీడి యొక్క ప్రయాణము సులభంగా సుఖంగా జరిగేటట్టుగా చూసి ఇచ్చేటువంటిది అంతా కూడా మేన్ రాశి. ఆధ్యాత్మిక సాధన వీడిలో చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఆల్సో ఇన్ ద థిసియన్ ఏజ్ ది లెస్సర్ సైకిల్ అవుట్ ఆఫ్ విచ్ we are at this time పిసియన్ ఏజ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం అగ్రన్ ఏజ్లోకి వచ్చాం. పిసియన్ ఏజ్లో జరిగిన విషయాలు ఒకటి రెండు చెప్తున్నారు. ఇట్ హ్యాస్ బీన్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ ది టీచింగ్ గివెన్ బై ద వరల్డ్ రిలీజియన్స్ అండ్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ ది పాత్ ఆఫ్ రిటర్న్. ఎంతోమంది సృష్టిలో సో మెయిన్ రాశి అంటే పాత్ ఆఫ్ రిటర్న్కి సంబంధించినది. అంటే ఆధ్యాత్మిక సాధన చక్కగా వీడు చేసుకుంటే ఏ మార్గంగా వీడు వెళితే సుఖంగా వీడు చేరవలసిన గమ్యాన్ని వీడు చేరగలడో అది వాడి యొక్క మెయిన్ రాశిని చూస్తే మీకు అర్థం అవుతుంది. బికాస్ ఇట్ ఇండికేట్స్ ది పాత్ ఆఫ్ ప్రోగ్రెస్. ధనుసు రాశికి వచ్చినప్పుడు మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఏమని చెప్తారంటే ఇట్ ఈస్ ది 9th సైన్, హెన్స్ ది సైన్ ఆఫ్ లాంగ్ జర్నీ అన్నమాట. సోల్ యొక్క లాంగ్ జర్నీ ఏంటి? టు రీచ్ ది స్పిరిట్ ఆస్పెక్ట్స్. దట్ ఈస్ ద సోల్ యొక్క లాంగ్ జర్నీ. హెన్స్ జూపిటర్ ఇండికేట్స్ దట్ అని చెప్పి మనకి అక్కడ మాస్టర్ గారు సూచిస్తారు. మేన్ రాశి ఏం సూచిస్తుంది? ది గోల్. మ్యాన్ రీచ్డ్ ది గోల్ అని చెప్పి మనకు ఇది ఇచ్చారు. మ్యాన్ రీచెస్ ది గోల్ అది వస్తుంది మనకు మెడిటేషన్. ఆ గోల్ ఆస్పెక్ట్ వీడు రీచ్ అవ్వడానికి కావాల్సినటువంటి ఇది ఇస్తుంది. ధనుసు రాశి ఏమో వీడు లాంగ్ జర్నీ కావాల్సినటువంటి సాధన వీడిలో వీడు చక్కగా వీడు ఇక్కడి నుంచి అక్కడ ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి వీడు చేరగలడా లేదా అటువంటి విషయాలు ఇదంతా కూడా దానికి కావాల్సినటువంటి సాధన కావాల్సినటువంటి పట్టు ఇవన్నీ కూడా అందించేటువంటి ధనుసు రాశి. చేరడానికి కావాల్సినటువంటి మార్గాన్ని సూచించి అందించేటువంటిదంతా కూడా మేన్ రాశి. అది ఈ రెండు రాశుల యొక్క విషయాలు. సో మేన్ రాశి వీడికి పాత్ ఆఫ్ రిటర్న్ చక్కగా దానికి రహస్యాలన్నీ కూడా అందిస్తుంది. సో అందు గురించి పిసియన్ ఏజ్లో మనకి పాత్ ఆఫ్ రిటర్న్కి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా ప్రతి రిలీజియన్లో కూడా మెయిన్ రాశిలో సాధనకు సంబంధించిన రహస్యాలకు సంబంధించిన గ్రంథాలు అనేక కోణాల్లో మనకి రచించి ఇచ్చారండి. పూర్తిగా మన యొక్క ఈ సృష్టిలో మీరు జాగ్రత్త చూస్తే వరల్డ్ లెవెల్లో ఈ రకమైన గ్రంథాలు ఎక్కువగా మనకి మీన యుగములో ఎక్కువగా వచ్చాయి. ఇది తెలుసుకోండి అంటున్నారు. Some astrologers hold also that Pisces governs the generative process. సృష్టిలో
ఆవిర్భావములకు సంబంధించిన రహస్యాలన్నీ కూడా మేన్ రాశికి సంబంధించిన రహస్యాలు. జనరేటివ్ ప్రాసెస్, మత్స్యము ఏం సూచిస్తుంది? జనరేటివ్ థింగ్, ఫిష్. సో జలములు అంటే జనరేషన్కి సంబంధించిన, డ్రైగా ఉందనుకోండి ఆ భూమి, అక్కడ ఒక మొక్క మొలదు, ఒక మనిషి ఉండలేడు. జలములు ఉన్నాయట అంటే ఏమిటి? ఇట్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ జనరేషన్. జలాలు ఉండాలి ఎప్పుడు కూడా. జలం ఉంటేనే లోపల పెండం చక్కగా డెవలప్ అవ్వగలదు. జలాలు లేవనుకోండి, పెండం డెవలప్ అవ్వలేదు. సో ఈ జలములు అంటే దేనికి సూచిస్తున్నాయంటే జనరేటివ్ థింగ్కి సూచిస్తున్నాయి. సో ఈ 3 రాసులు మీరు జాగ్రత్తగా తెలుసుకోగలిగితే, ఒకటి కర్కాటకం, ఇంకొకటి వృశ్చికం, ఇంకొకటి మేనం. ఈ 3 రాసులు కూడా జలరాశులు. ఒక్కొక్కటి కూడా జలతత్వమునకు సంబంధించినటువంటి. దీని గురించి మనకి ఏమని చెప్పారంటే, ది రెయిన్ వాటర్ ఇండికేట్స్, ఇది కర్కాటక రాశి ఇండికేట్స్ ది రెయిన్ వాటర్. అదే మీరు వృశ్చిక రాశికి వచ్చేటికి ది వాటర్ ఇన్ ద ఎర్త్ అని అన్నారు. అంటే భూమిలో ఉన్నటువంటి జలములంతా కూడా వృశ్చిక రాశికి సంబంధించినట్టు. అందు గురించి ఏమన్నారు? ది డెత్ బై ఎర్త్ ఈజ్ ఇండికేటెడ్ ఇన్ స్కార్పియో అని చెప్పి ఇచ్చారు. మనం ఇంతమంది చదువుతున్నాం. అంటే ఏంటంటే మీకు వృశ్చిక రాశి ఏం చేస్తుందంటే, భౌతికత్వం నుంచి మిమ్మల్ని సూక్ష్మత్వమునకు తీసుకెళ్ళగలిగేటువంటి రాశి ఏంటంటే వృశ్చిక రాశి. దాన్ని ఏమన్నారు? అక్కడ ఉన్నటువంటి జలాలను ఏమన్నారంటే ది వాటర్ ఇన్ ద ఎర్త్ అన్నారు. అదే మేన్ రాశి వచ్చేటికి వాటర్ ఇన్ ద స్కై అంటారు. ఏంటి? ది వాటర్ ఇన్ ద క్లౌడ్స్, దట్ ఈస్ ద మేన్ రాశి. సో మేన్ రాశిలో ఉన్నటువంటి జలములు వీడికి అంటే జనరల్గా జలాలు ఏమి ఇండికేట్ చేస్తాయంటే జనరేటివ్ థింగ్కి సంబంధించినటువంటి ఆ రకంగా. సో వృశ్చిక రాశికి వచ్చినప్పుడు ఆ జలాలు భూమిలో ఉన్నటువంటి జలములు, అందు గురించి వాటి నుంచి అప్లిఫ్ట్మెంట్ కావాల్సినటువంటిది అందించేదంతా కూడా ఇదే రాశి. అది అక్కడ చెప్పినటువంటి విషయం. మేన్ రాశి వచ్చేటికి జలాలు ఏంది? వాటర్ ఏంది? క్లౌడ్స్. సో అందు గురించి ఇక్కడ జనరేటివ్ ప్రాసెస్ చెప్పినప్పుడు వీటిలో అది క్రియేటివ్ ఆస్పెక్ట్గా మేలు కాంచుతుంది అనేటువంటి విషయాలు ఇక్కడ ఇచ్చారు. మామూలుగా జనరేటివ్ థింగ్ ఇది. సో వాటర్ ఇన్ ద క్లౌడ్స్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వీడిని ఏం చేస్తాయి? క్రియేటివ్ థింగ్కి తీసుకెళ్తాయి. అదే వాటర్ ఇన్ ది వృశ్చిక రాశి ఇండికేట్స్ ది జనరేషన్ ఆఫ్ థింగ్స్, ఫిజికల్ మేనిఫెస్టేషన్, ఫిజికల్ బర్త్ ఇవ్వడానికి కావాల్సినటువంటి అన్ని కూడా వృశ్చిక రాశి. బట్ వాటర్ ఇన్ ది స్పైసెస్ ఇండికేట్స్ ది క్రియేటివ్ ప్రిన్సిపల్. అదే రీప్రొడక్టివ్ ఆస్పెక్ట్ నుంచి క్రియేటివ్ ఆస్పెక్ట్ వీటిలో మేలు కాంచడానికి కావాల్సిన రహస్యాలన్నీ కూడా మనకి మేలు రాసిస్తుంది. అంతకుముందు ఉన్నటువంటి వృశ్చిక రాశి వీటిలో రిప్రొడక్టివ్ యాక్టివిటీ దానికి సంబంధించినంత కూడా మనకు అక్కడ ఇస్తుంది. అది రెండింటికి. అందు గురించి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే జనరేటివ్ ప్రాసెస్ అన్నది. అదే generative process, they are essentially correct, because once a man is nearing or upon the path, he would become increasingly creative in the higher sense, and the physical generative process should give place historically to regeneration and to creation upon the mental plane instead of only upon the physical plane. Mental plane లో వీడు క్రియేటివ్ ప్రిన్సిపల్గా మేలు కాంచాలి. సాధన బాగా చేసుకుంటున్నటువంటి వాడు భౌతికంగా ఏర్పాటు చేయడం పెద్ద ఇది కదా. అందు గురించి ఏమని చెప్పారు మనకి, దెర్ ఆర్ నో ఫిజికల్ ఆశ్రమ్స్ ఇన్ ద 20th century అని చెప్పి జాల్కుల్ గారు చెప్పారని చెప్పి మాస్టర్ గారు చెప్తుంటారు ఆయన లెక్చర్స్లో. ఫిజికల్ ఆశ్రమ్స్ ఇండికేట్స్ ది థింగ్, బట్ మెంటల్ ప్లేన్లో ఆశ్రమ్స్ బిల్డప్ చేసి తీసుకోవడం అంటే ఆయన ఇచ్చినటువంటి సాధన. మెంటల్ ప్లేన్లో క్రియేటివ్ ప్రిన్సిపల్ మేలు కాంచాలి సర్వ జీవులకి. అందుగురించి ఆశ్రమ్స్ అన్ని కూడా ఆ ప్లేన్స్లో బిల్డప్ చేస్తున్నారు వాడు. సో ఆ ప్లేన్స్లో మనం అక్కల్ట్ మెడిటేషన్స్లో చెప్పుకున్నాం. దెర్ ఆర్ 7 మేజర్ ఆశ్రమ్స్ అండ్ 7 మైనర్ ఆశ్రమ్స్ అని. ఈ ఆశ్రమ్స్ ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దేశాల్లో ఉన్నాయి, ఏంటి ఇవన్నీ కూడా మనకు అక్కల్ట్ మెడిటేషన్స్లో ఇస్తారు. మేజర్ ఆశ్రమ్స్ ఏ దేశాల్లో ఉన్నాయి, మైనర్ ఆశ్రమ్స్ ఏ దేశాల్లో ఉన్నాయి, ఏమిటి ఇలా చెప్పారు మనకు ఆ విషయాలన్నీ అక్కడ కూడా. సో ప్రస్తుతం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సో వీడు దే ఆర్ ఎసెన్షియల్లీ కరెక్ట్ బికాస్ అపాన్ ది మెంటల్ ప్లేన్ అన్నారు. వీడు ఫిజికల్ ప్లేన్లో వీడు రిప్రొడక్టివ్ యాక్టివిటీ కన్నా వీడు మెంటల్ ప్లేన్లో క్రియేటివ్ ప్రిన్సిపల్గా వీడు మేలు కాంచాలి. అది వీడికి ఇచ్చినటువంటి సాధన అని చెప్పి చెప్తున్నారు. జనరేటివ్ ప్రాసెస్ ఉన్నారు. Creative in the higher sense and the physical generative process should give place to aesthetically to regeneration
and to creation upon the mental plane instead of only upon the physical plane. ఓన్లీ ఫిజికల్ ప్లాన్ మీదే కాదు, మెంటల్ ప్లాన్లో వీడు క్రియేటివ్ ప్రిన్సిపల్ వీడు చక్కగా ఇది చేయాలి. ఫిజికల్ ప్లాన్లో చేయడం ఒకటి, మెంటల్ ప్లాన్లో చేయగలడం అంటే ఒక హైయెస్ట్. దిస్ హయ్యర్ క్రియేటివ్ ఫంక్షనింగ్ బికమ్స్ పాసిబుల్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆస్పిరేషన్ అండ్ ఇంట్యూషన్. విజయం చేత వలన ఇది మెంటల్ ప్లాన్లో వీడు చేయగలుగుతాడు. అంటే ఒకటి ఆస్పిరేషన్ ఉండాలి, ఇంకొకటి ఇంట్యూషన్స్ అంటూ ఉండాలి. ఇంట్యూషన్స్ ఉన్నటువంటి వాళ్ళు చక్కగా చెప్తారు, ఆయన నువ్వు ఈ రకంగా చేసుకో, ఈ రకంగా నువ్వు చేయి, నీ ద్వారా చక్కగా ఇలాంటి పని అవుతుందని చెప్తాడు. వాడు వచ్చినటువంటి పని వేరుగా ఉంటుంది, వీటి దగ్గర మందుకు రావచ్చు. ఇంట్యూషన్స్ చక్కగా ఉన్నటువంటి వాడు నువ్వు ఈ రకంగా వెళ్ళు, నీకు బాగుంటుంది అంటూ చెప్తాడు. అది అన్నట్టు ఇంట్యూషన్స్ చక్కగా వెళ్ళి. ఆస్పిరేషన్ ఇంట్యూషన్స్ ఉన్నటువంటి వాడు మెంటల్ ప్లాన్లో క్రియేటివ్ ఆస్పెక్ట్స్ చక్కగా మేల్కొస్తాయి వాడికి. దిస్ బిగిన్స్ టు టేక్ ప్లేస్ when the four Ismatric rulers supplement the activity of the two orthodox rulers. ఇది ఎవరిలో ఇవి రెండు అంటే ఈ ఇంట్యూషన్స్ ఎవరిలో మేల్కొస్తాయంటే ఈ 4 ప్లానెట్స్ వీడికి రూలర్స్గా నిలబడినప్పుడు వీళ్ళు ఇంట్యూషన్స్ చక్కగా మేల్కొస్తాయి. అంతకుముందు అన్నటువంటి 2 ఉన్నప్పుడు వీళ్ళు లోవర్ లెవెల్కి సంబంధించినవి మాత్రం వీళ్ళు మేల్కొస్తాయి. బుధుడు దేనికి హెల్ప్ చేస్తాడంటే మెయిన్ రాశిలో ఉన్నటువంటి బుధుడు వీడిని ఏదో బిజినెస్ వాటికో లేదా ఇతరులను ఏ రకంగా వీడు చక్కగా వీడి మాటలోకి ఇతరులను తెచ్చుకోగలడు, అలాంటి వాటికి బుధుడు ఉపయోగపడతాడు. బట్ ఫర్ ద హయ్యర్ ఆస్పెక్ట్స్ ఇఫ్ యు సీ వీనస్, ప్లూటో, ఎర్త్ అండ్ మూన్, దీస్ ప్లానెట్స్ విల్ టేక్ ద లీడర్షిప్. అది జరుగుతుంది. తర్వాత this begins to take place before. It is interesting to note that the astrologer Alan Leo suggests Neptune as an alternative to Jupiter. Alan Leo గారు ఆయన గ్రంథాల్లో జూపిటర్కి హయ్యర్ ఆస్పెక్ట్గా నెప్ట్యూన్ అనేటువంటిది ఇచ్చారు. ఆ పాయింట్ ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇప్పుడు he sensed and touched upon a mystery of intuition, though he did not realize the magnitude of his discovery. Upon a mystery of initiation. సో ఇనిషియేషన్ సంబంధించినటువంటిది నెప్ట్యూన్. నెప్ట్యూన్ అంటే భూలోకాలు, హయ్యర్ ప్లానెట్స్. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక కంట్రీ మొత్తం భూమండలమునకు ఇలాంటిది చూసేటువంటిది అంతా కూడా నెప్ట్యూన్. మామూలు ఆస్పెక్ట్ కాదు నెప్ట్యూన్ అనేది, హయ్యర్ ఆస్పెక్ట్. నెప్ట్యూన్ అనేది చాలా అద్భుతంగా వివరిస్తారు. అంటే స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో నెప్ట్యూన్ గురించి చాలా అద్భుతంగా. అందులో నెప్ట్యూన్లో రాస్తూ మాస్టర్ గారు ఏమని రాస్తారంటే, వాసుదేవుడు భూమి మీదకి దిగి వచ్చి ఎక్కడి నుంచి అయితే దిగి వచ్చాడో అక్కడికి ఇంకా నేటి వరకు చేరలేదు అని చెప్పి రాస్తారు మాస్టర్ గారు. వాసుదేవుడు శ్రీకృష్ణుడు భూమి మీదకి దిగి వచ్చాడు, దిగి వచ్చినటువంటి వాడు ఫిజికల్ బాడీ అయితే వదిలేశారు కానీ ఆయన, బట్ హీ హాజ్ నాట్ రీచ్ టు ద ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాజ్ కమ్ అని చెప్పి రాస్తారు. నెప్ట్యూన్ అంతటి స్థితిని అందిస్తుంది. చాలా అద్భుతంగా వివరిస్తారు నెప్ట్యూన్ గురించి. సో మనకి నెప్ట్యూన్ అనేటువంటిది ఒక హయ్యర్ ఆస్పెక్ట్ గాను, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి సంబంధించినటువంటి దాని హ్యుమానిటీ యాజ్ ఎ హోల్గా మీరు చెప్దాం అనుకున్నప్పుడు 10 మందికి సంబంధించినటువంటి విషయాల గురించి ఒక హయ్యర్ వర్క్ ఇలాంటివంతా డీల్ చేసేటువంటిది అంతా నెప్ట్యూన్. సో నెప్ట్యూన్ ఇన్ పైసెస్ ఇండికేట్స్ దట్ ఆస్పెక్ట్ అనమాట. అది ఇక్కడ ఆయన ఆ పాయింట్ మనకి ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నారు. నెప్ట్యూన్ ఫోకసెస్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ పైసెస్ యాజ్ ఇట్ కన్సర్న్స్ హ్యుమానిటీ యాజ్ ఎ హోల్ అండ్ నాట్ జస్ట్ ద ఇండివిజువల్ మ్యాన్, but this only takes place towards the final stages of the path of discipleship. Path of discipleship లో ఫైనల్ స్టేజ్కి సంబంధించినంతా కూడా నెప్ట్యూన్ సంబంధించినటువంటిది. నెప్ట్యూన్ అంటే గోలోకము లేదా ఈ గానములు ఆలపించేటువంటి లోకాలు, లేదా గానములు ఆలపించడం అంటే శబ్దములు, గంధర్వ గానము అని చెప్పి చెప్తారు కదా, అదంతా కూడా నెప్ట్యూన్కి సంబంధించినటువంటి. గంధర్వ గానాలు ఎక్కడ ఉంటాయంటే వీడు అలా అంతర్లోకాల్లో గడిపాలి. ఆ లోకాలకు సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా నెప్ట్యూన్ నుంచి అందుతుంటాయి భూమి మీదకి. కనుక అది మేన్ రాశి యొక్క విషయంగా మనకు చెప్పారు. సో టువర్డ్స్ ద పొజిషన్ ఆఫ్ ది వరల్డ్ డిసైపుల్ అండ్ ఇంట్యూటింగ్ దిస్ హీ సజెస్ట్ నెప్ట్యూన్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు జూపిటర్. వరల్డ్ డిసైపుల్గా ఉండాలి. వీడు డిసైపుల్ ఎలా ఉండాలి? భూమి మీద ఉన్నటువంటి ఎవడు వీడి దగ్గర వచ్చినా సరే వీడు ఒక డిసైపుల్గా వాడితో ఉండాలి. కానీ ఇప్పుడు మన దేశం వాడా, మన కులం వాడా, ఈ ఆస్పెక్ట్ కాదు అసలు. ఒక సూర్యుడు ఎలా అయితే భూమండలం మీద ఉన్నట్టు అందరికీ కూడా ఆయన వెలుగును పంచుతూ ఉంటారో, వీడు అలా పనిచేస్తాడనమాట. భూమి మీద ఎవరు అడిగినా సరే వాటితోటి చక్కగా వీడు పనిచేయగలగడం, ఆ రకంగా వీడు ఎస్టాబ్లిష్ ఉంటారనమాట. వాళ్ళకి నెప్ట్యూన్ యొక్క రహస్యాలు డైరెక్ట్గా అందుతూ ఉంటాయి వాళ్ళు నెప్ట్యూన్ నుంచి. అది మేన్ రాశిలో ఉన్నారంటే ఇంకా హయ్యర్ ఆస్పెక్ట్గా ఉంటుంది వాళ్ళు చేసేటువంటి పనులు కానీ
వాళ్ళు చెందేటువంటి విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ మాట చాలా మీకు ఒక గానంగా ఉంటుంది అంతే. వాళ్ళ మాటల్లోకి అలా మీరు లీనమైపోతారు. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. అందు గురించి గోవులు శ్రీకృష్ణుడు యొక్క వేణుగానం అలా ఉండిపోతాయి. చక్కగా క్రీడామణిలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కృష్ణుడు అలా వెళుతుంటే మొత్తం వాళ్ళు గోపికలు వాళ్ళందరూ అలా ఆయన వెంట వెళ్ళిపోతారు. ద అట్రాక్షన్ దట్ ఈస్ నెప్ట్యూన్. అది నెప్ట్యూన్ ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు అంటే అలా ఆడిపోతారు. జీవులందరూ మొత్తం అందరూ సరే అని అలా వినేస్తుంటారు. ఎంతమంది చెప్పారు. అది నెప్ట్యూన్ యొక్క రహస్యాలు. యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు జూపిటర్. జూపిటర్ చెప్పినప్పుడు ఇట్ ఇస్ ఫర్ ద లోవర్ ప్లేన్స్, లోవర్ ఆస్పెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ కూడా మీరు అందరూ పొద్దున్నే లేవాలి, మీరందరూ పొద్దున్నే ప్రేయర్ చేయాలి, రోజు గుడికి రావాలి, రోజు వేదం చదవాలి, ఎక్కడైనా ఉన్నాయా ఆయన టీచింగ్స్లో? లేవు. చూసుకోండి జాగ్రత్త. కృష్ణుడు ఒకటే వేణువు పట్టుకుని వాయించడం మొదలెట్టంటే పగలు లేదు రాత్రి లేదు అందరూ పోయి అక్కడ కూర్చోడమే. అది ది హైయెస్ట్ ఆస్పెక్ట్ ఇచ్చేటువంటిది అంతా కూడా నెప్ట్యూన్. గురువు అనేటువంటి వాడు ఏంటంటే మీకు పొద్దున్నే ప్రేయర్ చేయండి, వేదం చదవండి, పూజ చేసుకోండి, మంచి మాటలు మాట్లాడండి, చెడ్డు మాటలు మాట్లాడకండి, ఇలాంటివన్నీ చెప్పేది అంతా కూడా జూపిటర్. నెప్ట్యూన్ ఇచ్చేటువంటి ది హైయెస్ట్ ఆస్పెక్ట్ అనమాట. సో అది మెయిన్ రాశిలో ఆ రకమైనటువంటి విషయాలన్నీ కూడా మనకు చెప్పారు. Historically, the reason that Venus is exalted in Pisces in connection with the relation of Pisces to the sign Gemini. సో వీనస్ మనకి Pisces లో మీరు చూసినప్పుడు శుక్రుడు దాన్ని ఉచ్చ స్థితిగా చెప్తారు. సో ఇన్ కనెక్షన్ విత్ ద రిలేషన్ ఆఫ్ Pisces to the sign Gemini, of which Venus is the esoteric ruler. అక్కడ మీరు చెప్పినప్పుడు అది వీనస్ ఇస్ ది ఎసోట్రిక్ రూలర్ అన్నారు. అక్కడ జెమినీలో వీనస్ ఇస్ ది ఎసోట్రిక్ రూలర్ అన్నారు. మీకు ఎసోట్రిక్ రూలర్, ఆర్థోడాక్స్ రూలర్స్ ఇవన్నీ మనకి ఇచ్చారు టేబుల్స్. దయచేసి ఒకసారి మీ వెనకాతల పేజీ మీరు ఒకసారి తిప్పుకుంటే మీకు అక్కడ కనబడతాయి. మీకు ఇదివరకు క్లాస్లో మనం చెప్పుకున్నాం ఎసోట్రిక్ రూలర్స్ ఏమిటి, ప్రతి దానికి ఎక్సోట్రిక్ రూలర్స్ ఏమిటి, ఇవన్నీ మనం చెప్పేసుకున్నాము ఆల్రెడీ. అందు గురించి మీకు ఒకసారి గుర్తు చేయడానికి కావాలంటే నేను ఒక టేబుల్ ఫామ్ మనం చెప్పుకున్నాం. ఒకసారి మళ్ళీ చెప్పమంటే చెప్తాను. ఏరీస్కి మార్స్ ఈజ్ ది ఆర్థోడాక్స్, మెర్క్యూరీ ఈజ్ ది ఎసోట్రిక్, అలాగే జెమినీకి మెర్క్యూరీ ఈజ్ ది ఆర్థోడాక్స్, వీనస్ ఈజ్ ది ఎసోట్రిక్. ఇవన్నీ మనం టేబుల్ ఇచ్చారు మనకి. కొంచెం దయచేసి ఆ టేబుల్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోగలిగితే అందులో Pisces ఏమో జూపిటర్ అన్నారు, ఇక్కడ ప్లూటో అని ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారు మనకి. సో ఇక్కడ ఆ పాయింట్ మనకు ఒకసారి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే జెమినీకి వీనస్ ఈజ్ ది ఎసోట్రిక్ రూలర్, అందు గురించి అది మర్చిపోకండి. Piscesలో అది ఎగ్జాల్టేషన్ అని చెప్పారు మనకి. అండ్ ఆల్సో ద రిలేషన్ టు ద ఫ్యాక్ట్ దట్ వీనస్ ఈజ్ ది ఎర్త్స్ రూలర్, ఎర్త్స్ ఆల్టర్ ఈగో అన్నారు. భూమికి ఆల్టర్ ఈగో ఆల్టర్ ఇదేంటంటే వీనస్, శుక్రుడు. అండ్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద హ్యూమన్ కింగ్డమ్. అందుగురించి ఇట్ ఈస్ ఇన్ ద 5th సైకిల్. ఇవన్నీ మనం కాస్మిక్ ఫైర్లో చెప్పుకున్నాం. వీనస్ ఈజ్ ఇన్ ద 5th సైకిల్, ఎర్త్ ఈజ్ ఇన్ ఇట్స్ 4th సైకిల్, హెన్స్ వీనస్ ఈజ్ గవర్నింగ్ ఆర్ గివింగ్ గైడెన్స్ టు ది ఎర్త్ అని చెప్పారు మనకు అక్కడ. ఇక్కడ అదే విషయం చెప్పారు. దిస్ సబ్జెక్ట్ ఇస్ టూ వాస్ట్ అండ్ కాంప్లికేటెడ్ టు బి elaborated here, but the point should be remembered. బట్టి వాడని అంత అయితే అని చెప్తున్నాడు. The fishes in Pisces are bound together, as we have seen, and this is a symbol of the captivity of the soul in form prior to the experience upon the fixed cross. సో సోల్ ఇన్ ఫారం అంటున్నది సింబల్గా రెండు చేపలేసి ఒక అడ్డగీత తెస్తారు. గీత అంటున్నది ఏంటంటే ఇట్ ఈస్ ద బాండ్ బిట్వీన్ ద సోల్ అండ్ ఫారం. సో సోల్ బాండ్ ఒక బాండ్గా అలా పట్టి ఉంచడం అంటుంటే దేని అస్థిభూషణం నుండి అంటారు మనకి. ఇవన్నీ మన దేహంలో ఉన్నటువంటి ఎముకలు ఇవన్నీ ఇలా పట్టి ఉంచాట వాడిని దక్షయజ్ఞంలో వస్తుంది. సో ఈ పట్టి ఉంచడం అంటుంటే దానికి సింబల్గా మనకు మెయిన్ రాశిలో ఏమని చెప్పారంటే అడ్డగీత వేశారు. అదే మనకు భాగవతంలో చెప్పినప్పుడు ఆయన్నే శివుడుగా చెప్తారు. శివుడు మనలో ఉన్నటువంటి ఏం చేస్తున్నట్టు అంటే మన దేహంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ అలా పట్టి ఉంచాట. ఆ పట్టు ఉన్నంత వరకు మన దేహం నిలబడుతుంది. ఎప్పుడైతే ఆ పట్టు జారిపోతే మొత్తం దేహం ఎలా పడిపోతుంది. సో అది మెయిన్ రాశిలో ఉన్నటువంటి అడ్డగీత, అదిగా చెప్పారు మనకి ఇక్కడ. ద ట్విన్స్ ఇన్ జెమిని ఆర్ సింబల్స్ ఆఫ్ ద సేమ్ బేసిక్ డ్యుయాలిటీ, బట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ మెనీ చేంజింగ్ ఇన్కార్నేషన్స్ హ్యాస్ డన్ ఇట్స్ వర్క్.
సో ఈ ట్విన్స్ అంటే జెమినీలో కూడా ట్విన్స్ ఉన్నారు, కానీ జెమినీలో చెప్పబడేటువంటి ట్విన్స్ వేరు, ఇక్కడ చెప్తున్నటువంటి విషయం వేరు. Same basic duality, but the experience of the many changing incarnations have done its work. And the band uniting the two fishes is in process of dissolution. For part of the work of Pluto is to cut the thread which hints the two opposing lives together. So by this line, the thread will be cut. When release చేస్తున్నాడు మృత్యోర్మా అమృతంగమయ, ఆ రిలీజ్ అనేటువంటిది ఇచ్చేటువంటిది మెయిన్ రస్. సో ఈ రెండు ఫిషెస్కి అడ్డకి చేస్తాను చూసారండి, ఆ గేదెను తీసేసి వీళ్ళు ఉంచేటువంటిది అంతా కూడా మేన్ రాశి చేస్తున్నారు. అది చెప్తున్నారు. మేన్ రాశి ఒక సింబల్ అడ్డగీత అంటే ఈ రెండింటిని మొదటి ప్రారంభ స్థితిలో సోలు ఫార్మ్ ఈ రెండింటిని పట్టి ఉంచేటువంటిది అంతా కూడా మేన్ రాశి. సాధన చక్కగా పరిపూర్ణ అయిన తర్వాత ఈ బంధం అంటే ఉండదు, రెండు ఫిషెస్ ఉంటాయి, రెండు ఇలా దాని తర్వాత దీంతో ఇలా ఒక సర్కిల్గా అయిపోతాయి. అదే మనం చెప్పుకున్నాం మొదట్లో, ఈ సింబల్ ద యూనివర్స్ ద వరల్డ్ అంటే క్యారెట్ కార్డ్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం గతంలో. Therefore, Venus is exalted in Pisces, and at the end of the greater cycle, the sons of God, who are the sons of mind, are raised up into glory through experience and crucifixion, because they have learned to love and truly reason. Sons of mind అన్నారు, వీళ్ళ మాన్స్ పుత్రాస్ అన్నారు. వీళ్ళని are raised up into glory through experience. ఆనందమయ లోకాల్లోకి వాళ్ళని ఇనిషియేట్ చేశారు. అంతకుముందు వాళ్ళని ఆపేశారు, ఇక్కడిదాకా వచ్చినటువంటి వాడిని ఆపేశారు. తర్వాత దెల్ బి రిలీజ్డ్ ఇంటు ద గ్లోరీ, అంటే పరమాత్మ యొక్క వైకుంఠ ధామం అంటుంది. వాళ్ళకి ద్వారములు తెరవబడ్డాయి. ఎప్పుడు తెరవబడ్డాయి? ఇప్పుడు అది చెప్తున్నారు ఇక్కడ. సన్స్ ఆఫ్ మైండ్ ఆర్ రైజ్డ్ అప్ ఇంటు గ్లోరీ త్రూ ఎక్స్పీరియన్స్ అండ్ క్రూసిఫిక్షన్, బికాస్ దే హావ్ లెర్న్ టు లవ్ అండ్ ట్రూలీ రీజన్. వాళ్ళకి జీవుల్లోనూ ప్రేమ అనేటువంటిది వాళ్ళకి తెలియజెప్పడం ఇవన్నీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సెవెంత్ డోర్ ఈజ్ ఓపెన్ ఫర్ దెమ్. 3 జన్మలు ఇక్కడ కింద జరిపేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా డోర్స్ తెరిచేశారు, ఇంకా వాళ్ళకి ఆపలేదు. ఇంకా అంతకుముందు ఆపేశారట, తర్వాత డోర్లు తెరిచేశారు. ఇక ఏం లేదు, డైరెక్ట్ వాళ్ళకి ఏం లేదు, ఈ టైం ఆ టైంతో ఏం సంబంధం లేదు. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు ఉన్నటువంటి లైన్ ఆపేస్తారు, డైరెక్ట్ తిరుమలకి తీసుకెళ్ళిపోతారు దర్శనం డైరెక్ట్. ఇంకెక్కడ వాళ్ళకి ముందుగా ప్రీ అపాయింట్మెంట్స్ ఏం సంబంధం లేదు. వాళ్ళు ఏ క్షణంలో సరే వాళ్ళు రావచ్చు గుడి దగ్గరికి, రాగానే ఉన్న వాళ్ళని ఆపేస్తారు, డైరెక్ట్గా ఆ ఫ్రంట్ గుమ్మం దగ్గర వీళ్ళు తీసుకెళ్ళిపోతారు. అది ఆ స్థితికి సంబంధించిన చెప్తున్నారు. వాళ్ళు ఏమన్నంటే సన్స్ ఆఫ్ మైండ్ అన్నారు. So truly reason, the influence of Pisces, Gemini and Virgo is eventually fused and blended symbolically. The cross must always become the line and then the point. The line and then the point. ఈ పాయింట్స్ కూడా మనం చెప్పుకున్నాం. లైన్గా ఉన్నటువంటి తర్వాత పాయింట్గా అయిపోతున్నారు, తర్వాత పాయింట్ ఏ ఉండదని ఇవన్నీ మనం చెప్పేసుకున్నాం. అదే విషయం ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు మనకి. Sagittarius, which is governed historically by Mother Earth, produces those conditions whereby the path itself ensures glorification. Consequently, here at the end of the age, I refer here at a greater round of the zodiac and to no shorter cycle, the glorification of Venus, of Virgo, the Virgin, and the Mother Earth, 2 planets and 1 constellation, and all these are potencies which produce definite changes in the solar system. సో ఇవన్నీ కూడా ఏం జరుగుతుందంటే సాజిటేరియస్ అన్నారు ఒకటి, ది మదర్ ఎర్త్ అన్నారు. సాజిటేరియస్ విచ్ ఇస్ గవర్న్డ్ హిస్టారికల్లీ బై మదర్ ఎర్త్, గురించి మూల నక్షత్రం సాజిటేరియస్, ఇట్ ఇండికేట్స్ ది మదర్ ఎర్త్. సో ఈ మదర్ ఎర్త్కి సంబంధించినటువంటి హిస్టారిక్ ప్లానెట్ సాజిటేరియస్. సాజిటేరియస్లో వీడు భూమి నుంచి వీడు దానికే గోదాము వారి యొక్క ఇదిగా కూడా మనం పూజలు చేస్తున్నాం. బికాస్ హిస్టారిక్గా ఇట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ ది మదర్ ఎర్త్. అందు గురించి భూమిలో నుంచి వచ్చినటువంటి ఇదిగా చెప్తాం హిస్టారిక్ సెన్స్లో మీకు తీసుకున్నప్పుడు. ఎందుకంటే సాజిటేరియస్ మొదలు పెట్టారంటే ఇది అంతర్రహస్యం. హిస్టారిక్ ఇట్ ఈస్ బై మదర్ ఎర్త్ అన్నారు. ప్రొడ్యూసెస్ దోస్ కండిషన్స్ వేర్ బై ది పాత్ ఇట్ సెల్ఫ్ ఎష్యూస్ గ్లోరిఫికేషన్. అందులో ప్రయాణిస్తేనే వీడు చక్కగా ఇది అందుతుంది. ది పాత్ ఇండికేట్స్ ద గ్లోరిఫికేషన్ అన్నారు. Consequently, you had the end of the age, the glorification of Venus of Virgo. At the end of the age వచ్చేటికి చక్కగా వీడికి మదర్ ఏదైతే ఉందో వెర్గోలో అది
ధనుస్సు రాశిలో దాని యొక్క పరిపూర్ణత అంటుంది చెప్తుంది. సో వెర్గోలో ఉన్నటువంటి వీనస్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, సాజిటేరియస్లో ఉన్నటువంటి మదర్ ఆస్పెక్ట్కి, ఎర్త్ ఆస్పెక్ట్కి పరిపూర్ణత అంటుండేది అందిస్తాం. అది చెప్తున్నా. Venus, the Virgo of Virgo, the Virgin, and of the Mother Earth, 2 planets and 1 constellation. ఈ రెండు 2 planets. ఈ 2 planets, ఈ రెండు కూడా చక్కగా వీడికి 1 constellation. Venus. ఇవి all these are potencies which produce definite changes in the solar system. They represent the 3 divine potencies of matter and of substance plus the force of Sagittarius. Matter, తర్వాత force, matter and of substance. Potencies of matter and of substance plus the force of Sagittarius. Matter aspect, substance aspect, తర్వాత force. ఈ మూడింటి యొక్క ఆస్పెక్ట్స్ చేత పరిపూర్ణత అంటున్నది అనిపిస్తుంది. సో మ్యాటర్ ఆస్పెక్ట్, సబ్స్టెన్స్ ఆస్పెక్ట్, ఇవి మనకు వెర్గో ప్లస్ సాజిటేరియస్లో ఉండేటువంటి ఫోర్సు, ఇవి కలుస్తున్నాయి. ది రిప్రజెంట్ ద 3 డివైన్. వీనస్ ఒకటి, ఎర్త్ ఒకటి, వీటి వలన వీటికి పరిపూర్ణత అంటున్నది అందివ్వబడుతుంది. ఇక్కడ స్టిల్ గ్రేటర్ కాన్స్టలేషన్ అన్నారు. ఒకటి ప్లానెట్ వీనస్, రూలర్ ఆఫ్ ది కాన్స్టలేషన్ జెమిని అన్నారు. తర్వాత ఎర్త్, ఆన్ విచ్ వీ లివ్, కాల్డ్ ది మదర్ ఎర్త్ అన్నారు. ద ఫిష్ గాడెసెస్ ఆఫ్ ది సైన్ పైసెస్ అన్నారు. వెర్గో ది వెర్జిన్ అన్నారు. వీరికి అంటే ఈ వెర్గోలో వెర్జిన్గా ఉంటుండేది. తర్వాత ద ఫిష్ గాడెస్ ఆఫ్ ది సైన్ పైసెస్ ఒకటి, సాజిటేరియస్లో ఉన్నటువంటి మదర్ ఎర్త్ ఒకటి, తర్వాత ది ప్లానెట్ వీనస్ ఒకటి. ఈ 4 కూడా వీడికి చక్కటి ఇవి ఇస్తున్నాయి. వీటి యొక్క విషయం ఇంకొంచెం వివరంగా మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపూర్ణితాం న్యాయేన మార్గేణ మహీం మహీష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః. ఓం శాంతి.